నా సర్ప్రైజ్ కి నేనే కేక్ కొనుక్కుంటానని నా లైఫ్ లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడి చెప్పమని మనోడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. కూల్ కేక్ తీసుకొని చెప్పు ఏం చేయాలి. నా సర్ప్రైజ్ ఎవరికి? నాకు సర్ప్రైజ్. అదనమాట మ్యాటర్. మా అమ్మ మా నాన్నకి చెప్పిందంట కావ్యకి తెలియకుండా కూల్ కేక్ 1 కేజీ తీసుకురా అని. ఇంకా మా నాన్నగారు నన్ను పక్కన నిలబెట్టి అరగంట సేపు బేకరీలన్నీ చుట్టేసి వచ్చారు. ఎక్కడికి వెళ్ళావు నాన్న అంటే అదేదో కూల్ కేక్ అంట మీ అమ్మ తీసుకురమ్మంది. నాకేం అర్థం కాలేదు. నీకు నచ్చింది ఏదో నువ్వే తెచ్చుకో. ఏం సర్ప్రైజ్ లో ఏమో నీకు తెలియకుండా ఉండిద్దా ఏంటి, వచ్చి నీకు నచ్చిన కేక్ తీసుకో అని అన్నాడు. వాటితో పాటు బ్లాస్టర్లో స్ప్రేలు కూడా తెమ్మందంట. వాటిని ఏమంటారు ఇలా కొట్టే అవి కూడా తీసుకురమ్మంది అని చెప్పాడు. మొత్తం అన్ని నాకు నచ్చిన నేనే కొనుక్కున్న తర్వాత నేను నీకు చెప్పిన సంగతి మీ అమ్మకు చెప్పకన్నారు. పాపం మా అమ్మ కష్టపడి 1 మంత్ నుంచి ప్లాన్ చేసుకున్నంత మా నాన్న 1 minute లో తీసేశారు. సరే మా అమ్మ అంత కష్టపడి ఏదో చేద్దాం అనుకుంది కదా, ఎందుకు స్పాయిల్ చేయాలి, నేను ఏం తెలియనట్టే ఉన్నాను. తీరా వచ్చిన తర్వాత మా అమ్మ మా పిన్ని కలిసి వేరే లెవెల్లో మహానటి యాక్టింగ్ చేశారు. మా అమ్మ ఇంటికి వచ్చాక రేపు నువ్వు రెడీ అవ్వాలి నా బర్త్డే అని చెప్పి. మా అమ్మ బర్త్డే ఎప్పుడో నాకు తెలియదా. సర్ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళు ఎంత వెయిట్ చేశారో, వాళ్ళు ఏం సర్ప్రైజ్ చేయబోతున్నారు నేను అంతకంటే ఎక్కువ వెయిట్ చేస్తాను. ఈవెందో నాకు ఆ సర్ప్రైజ్ తెలిసిపోయినా సరే అసలు ఏం జరిగిందో ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. ఇందుకే మా అమ్మ 1 month నుంచి కష్టపడి ప్లాన్ చేసుకొని చేసేలాగా ఆ సర్ప్రైజ్ ఏమై ఉండదంటారు, ఎందుకంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అదే చేత వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. ఉంటాను.